అవ్వాలి. నీకేదిష్టమైతే అది కోరుకో. నాకు ఆనందం కలుగుతుంది, ఆహ్లాదుడు సంతోషిస్తాడు. నీవు సంకోచించకు పుత్రా. నీకు ఏది కావాలంటే అది కోరుకో. అదే తమ అభిలాష అయితే తమరు నాకు తమ అద్భుతం చూపండి. దాని గురించి అందరూ చెప్పుకుంటున్నారు. అగ్నిదేవుడు తమకు అందించిన వరప్రభావమును నేను నా కళ్ళారా తిలకించాలనుకుంటున్నాను. ఎంత బాగా మాట్లాడుతున్నావు పుత్రా. నీవు బయటకు కనిపించని మంచి మాటకారివే. నీవు నన్ను మరేదైనా అడగవచ్చును, కానీ నీ మనసులో మరే వస్తువుపైన ఆశ లేదు. ఎంత సుందరమైన కోరిక వ్యక్తం చేశావు నీవు. మిక్కిలి ప్రసన్నురాలినయ్యాను. అవశ్యం నా వరప్రభావమును ప్రదర్శిస్తాను. ఎప్పుడు? నాకు చాలా ఆరాటంగా ఉన్నది చూడాలని. పుత్రా, వసంతోత్సవం త్వరలో రాబోతున్నది. ఆనాడు సకల అసురలోకము హర్షోల్లాసంలో తేలియాడుతుంది. సమస్త దానవులందరూ నృత్యం చేస్తారు, మధుసేవనంలో తేలియాడతారు, తన్మయత్వంతో తేలిపోతారు, అందరూ కలిసి భోజనం చేస్తారు. అప్పుడు ఆ రోజు నేను నీకు నా అద్భుతాన్ని చూపిస్తాను. నేను ఆ రోజు నీకు మరో చమత్కారాన్ని చూపిస్తాను. ఏమిటది? నేను ఆ రోజు చూపించే అసమాన దృశ్యాన్ని ఈ ప్రపంచం ఎన్నటికీ మర్చిపోలేదు. అది ఆ రోజు విశేష ఆకర్షణ కాబోతున్నది. వసంతోత్సవం నాడు రాత్రి నేను నిన్ను తీసుకొని అగ్నిలో ప్రవేశిస్తాను. అది నా నాకు వాస్తవానికి ప్రహ్లాదుని పట్ల చాలా కోపం వస్తున్నది. అతడి వైఖరి అర్థం కావడం లేదు. తెలిసి తెలిసి మృత్యుగృహంలో ప్రవేశిస్తాడేమిటి? ఏమైనది మహాదేవి? వినలేదా తమరు? దుష్టురాలు చండిక నా పుత్రుడు ప్రహ్లాదుని తీసుకుని అగ్నిలో ప్రవేశిస్తుందట. ప్రహ్లాదుడిదంతా క్రీడగా భావిస్తున్నాడు. వాస్తవానికి చండిక తలంపు అద్భుత ప్రదర్శనవేనంటారా? మహాదేవి, ఎవరి మనసులో కల్మషం ఉండదో వారు అన్యులను కూడా తమవలే స్వచ్ఛమైన వారుగానే భావిస్తారు. కానీ ఇది పొరపాటు కమల్నైనా. నాకు భయంగా ఉన్నది. ప్రహ్లాదుడు మళ్ళీ పొరపాటు చేస్తున్నాడు. లేదు మహాదేవి, పొరపాటు చేస్తున్నది ప్రహ్లాదుడు కాదు, అది చండిక చేస్తున్నది. ఆమె తాను చేసిన అపరాధమును పూర్తిగా మరచిపోయినది. చేసిన పొరపాటును విస్మరించిన వారికి అవశ్యం దండన లభిస్తుంది. ఇతిహాసాల సందేశం కూడా ఇదే మహాదేవి. భావితరాల వారు గతంలో తమ పూర్వీకులు చేసిన పొరపాట్లను గ్రహించాలి. మళ్ళీ ఆ పొరపాట్లు చేయకూడదు. ఒకవేళ చేస్తే దండన లభిస్తుంది, దుఃఖమే మిగులుతుంది. చండిక చేసిన అపరాధానికి ఆమెకు దండన లభించింది. ఆమె పుత్రుడు ఆహ్లాదునికి మృత్యువు రూపంలో. ఎప్పుడైతే తన పుత్రుడు జీవించే ఉన్నాడని తెలిసిందో ఆమె తను చేసిన అపరాధాన్ని విస్మరించింది. అందుకే విశ్వసించు దేవి, చండిక చేసిన అపరాధానికి మరలా శిక్ష తప్పదు. మరి ప్రహ్లాదుడు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. చండిక వానికి హాని తలపెట్టే ప్రయత్నం చేస్తున్నది. తెలుసు మహాదేవి, హానికారకులకు దండన విధించటం అంత కష్టం కాదు, కానీ వారిని క్షమించటమే కష్టం. ఎవరైతే హానికారకులకు క్షమాభిక్ష పెడతారో వారే పూజ్యనీయులు, మహనీయులు. నీవు నీ పుత్రుని చూసి గర్వించాలి మహాదేవి. వానిదెంతో విశాల హృదయం. నాకు తెలుసు నా పుత్రుని హృదయం విశాలమైనదని, వాని భావనలు సున్నితమైనవని. పైగా ఎవరు తనకు హాని కలిగించినా మళ్లీ వారి వెంటనే పడతాడు. అందుకే నేను చింతిస్తున్నాను. అతడికి తోడు లీలావతి తప్ప మరెవరున్నారు? నీ ఆశీర్వాదమే మహాదేవి, నీ ఆశీర్వాదమే. వానికి తోడుగా నీ వంటి జగన్మాత ఆశీర్వాదం ఉంటే వానికి ఎవరి వల్లనైనా ఏం భయం ఉంటుంది? మహాదేవి, నీకు నేను అనేక పర్యాయములు తెలియజేశాను. నీ ఆశీర్వాదమే ప్రహ్లాదునికి అన్నిటికంటే సర్వాధికమైన శక్తినిస్తుందని. అసురలోక వాసులారా, సావధానులు కండి. వినండి, వినండి, శ్రద్ధగా వినండి. భగవంతుడు హిరణ్యకశిపుని ఆదేశానుసారం ఈసారి వసంతోత్సవం ఎప్పటి వలె
మహావైభవంగా జరుపుటకు నిర్ణయించబడినది. భగవంతుడు హిరణ్యకశిపులు ఇంతకు ముందు వలనే సమస్త ప్రజల కోసం వినోద నృత్యాలను ఏర్పాటు చేశారు. కానీ ఈసారి వసంతోత్సవంలో విశేషాకర్షణ ఏమిటంటే భగవంతుని చిన్నారి సోదరి కామరూపదేశ మహారాణి చండిక తనకు అగ్నిదేవుడు ప్రసాదించిన వరప్రభావ ప్రదర్శన. మహారాణి చండిక రాజకుమారుడు ప్రహ్లాదును తీసుకుని అగ్నిలో ప్రవేశిస్తారు. సకల అసుర లోకము ఈ ఉత్సవంలో పాల్గొనాలి. ఆహా, చాలా అద్భుతంగా ఉన్నదే. ఈసారి వసంతోత్సవం మహా రక్తవంతముగా జరుగుతుంది. ఇదెలాంటి ఉత్సవం కమలనైనా? మాంసము మదిళ్ళ ఉన్మాదం, దీనిని ఉత్సవమే అనంటారా? లేదు మహాదేవి, ఇలాంటి ఉత్సవాలను అసుర సంస్కృతి అసభ్య ప్రవర్తనగా వ్యవహరించవలసి ఉంటుంది. ఉత్సవ శబ్దానికి అర్థం ఆనందమనే పవిత్ర భావన. ఉత్సవాలకు సంకేతం ఋతువుల ఆగమనం. ఎప్పుడైతే ధరిత్రిపై వర్షానికి ముందు పుప్పొడులు రాలతాయో, మట్టి నుండి సోయిగాలతో కూడిన సుగంధాలు విరజిమ్ముతాయో అప్పుడే ఉత్సవాలు జరుపుతారు. ధరిత్రి చల్లబడి నేల సాగుయోగ్యమై నాట్లు వేసినప్పుడు, ధరిత్రి మీద చిన్న చిన్న అందమైన మొక్కలు మొలిచినప్పుడు అప్పుడు ఉత్సవం జరుపుతారు. శరీరానికి కలిగే ఈతి బాధలను శరదృతువు దూరం చేస్తుంది. ఎప్పుడైతే ఆకులు రాలతాయో, సమీర వీచికలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయో అప్పుడు ఉత్సవాలు జరుపుతారు మహాదేవి. తొలకరి జల్లులతో గ్రీష్మం అంతమవుతుంది. నేను అదే అంటున్నాను కమలనైనా. ఉత్సవం అంటే ఆత్మకు శాంతినిచ్చేది. సకల నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేసి ఇలా మదిర త్రాగి అందరూ మతులు తప్పితే అది ఉత్సవం కాదు, క్రూరతాండవం అవుతుంది. కానీ నాకు చండిక కుట్ర చింత కలిగిస్తున్నది. ఆమె నా పుత్రుణ్ణి తీసుకొని అగ్నిలో ప్రవేశించాలనుకుంటున్నది. నాకు తెలుసు ఆమె మనసులో ఏమున్నదో. కానీ నీ పుత్రుని ముఖంలో ఆ చింత కనిపించడం లేదు మహాదేవి. వారిని గురించి చింతలన్నీ తమకే వదిలివేశారు. అయితే నీ చింతలన్నిటినీ కూడా నాపైనే విడిచిపెట్టు మహాదేవి. ఏమైనది మహారాణి? నాకు చాలా ఆందోళనగా ఉంది చండిక. ఏ విషయం గురించి? నీవు నా కుమారుని తీసుకుని అగ్నిలో ప్రవేశిస్తున్నావని. అయితే ఏమైనది? నేను అగ్నిలో గతంలోనూ ప్రవేశించాను, ఇప్పుడు ప్రవేశిస్తున్నాను. ఆ అగ్ని జ్వాలలు నన్ను ఏమీ చేయజాలవు. నీ సంగతి వేరు. అగ్నిదేవుడు వరం నీకే ఇచ్చాడు. ఇంతకు ముందు నీవు ఒంటరిగానే అగ్నిలో ప్రవేశించావు. ఈసారి నా పుత్రుడు ప్రహ్లాదుని కూడా తీసుకువెళుతున్నావు. అయితే ఏమవుతుంది? అగ్నిదేవుడు వరం నీకే ఇచ్చాడు, నా పుత్రునికి కాదు. అమాయకురాలా, అగ్నిదేవుడు నన్ను దహించలేడు, అలాగే నాతో ఉండే నీ కుమారుని దహించలేడు. వానికేమీయూ కాదు. నీవు అకారణంగా చింతించకు. నీకంటేనూ అధికమైన సాహసి నీ పుత్రుడు. వాడికేమీ కాదు. ఆసక్తితో ఈ ఘడియ కోసమే నిరీక్షిస్తున్నాడు. నాతో కలిసి అగ్నిలో ప్రవేశించాలనుకుంటున్నాడు. వాడు పసివాడు, వాడికవన్నీ ఏం తెలుసు? వాడు ఉత్సాహపడుతున్నాడు. వాడు ఎన్నో మృత్యుగండాలను దాటి చిరంజీవిగా వచ్చిన విషయాన్ని మర్చిపోయావా? నీవు చింతించకు. ఏం జరుగుతుందో నీవు నీ కళ్ళతోనే చూస్తావు కదా. లేదు, నేను చూడలేను. నా పుత్రుడు అగ్నిలో ప్రవేశించే దృశ్యాన్ని చూసి నేను సహించలేను. నేనచ్చడికి రాలేను. నీ ఇష్టం. నేను సన్నాహాలు చేసుకోవాలి. వెళతాను. మాత నీతో పాటు అగ్నిప్రవేశం చేయనున్నది. నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆ క్షణం రానే వచ్చినది. విష్ణు